హే గైస్ మదర్ హియర్. ఈరోజు మనం చెప్పబోయేది మనకి రీసెంట్గా కామెంట్ వచ్చింది. అదేంటంటే హౌ టు ఇన్స్టాల్ సెకండ్ వర్డ్ ప్రెస్ సైట్ ఇన్ లోకల్ హోస్ట్. లోకల్ హోస్ట్లో ఒక వర్డ్ ప్రెస్ సైట్ కాకుండా ఇంకొక సైట్ ఇన్స్టాల్ చేయాలంటే ఎలాగా అని కామెంట్ వచ్చిందన్నమాట. దీన్ని చూద్దాం. ముందుగా మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. XAMPP సర్వర్. ఇది వన్స్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేసి రెండు ఇక్కడ యాక్షన్ దగ్గర స్టార్ట్ అని కనబడుతుంది అన్నమాట. రెండు స్టార్ట్ చేసిన తర్వాత మనకి అపాచీ అలాగే MySQL సర్వర్ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. వన్స్ మనకి ఇలా స్టార్ట్ అయిన తర్వాత మీరు wordpress.org సైట్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ వర్డ్ ప్రెస్ అని ఉంది కదా. ఈ వర్డ్ ప్రెస్ని డౌన్లోడ్ చేయండి. మీరు ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఒక జిప్ ఫైల్ వస్తుంది అన్నమాట. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఇలా ఒక ఫోల్డర్ రావడం జరుగుతుంది. ఈ ఫోల్డర్లో ఏం చేస్తారంటే మీరు ఒక నేమ్ క్రియేట్ చేయండి ఆ ఫోల్డర్కి. ఓకే, జస్ట్ దీన్ని కాపీ చేసి మై కంప్యూటర్లో C డ్రైవ్లో జామ్ సర్వర్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి htdocs అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ దీన్ని పేస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది ఇలా పేస్ట్ అవుతుంటుంది. ఇలా కాపీ అవుతుండగా మనకి ఇక్కడ పేరు చూసారా, ట్రిక్స్ లెర్నింగ్ అని రాశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే phpMyAdminకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ జామ్ సర్వర్ లోకల్ హోస్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ phpMyAdmin క్లిక్ చేయండి. ఓకే, వన్స్ మనం ఇలా చేసిన తర్వాత ఇక్కడ డేటాబేస్ క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ మన ఫోల్డర్ నేమ్ ఇవ్వాలన్నమాట. ట్రిక్స్ లెర్నింగ్ ఇలా ఇచ్చిన తర్వాత క్రియేట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి డేటాబేస్ క్రియేట్ అయింది, ట్రిక్స్ లెర్నింగ్ చూసారా. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఫైల్ కాపీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనకు చూసారా wp-config sample అని ఉందా, దీన్ని ఓపెన్ చేయండి ఒకసారి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీ డేటాబేస్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. మనం ఇందాక phpMyAdminలో ఇచ్చాం కదా ట్రిక్స్ లెర్నింగ్ అన్నది. అలాగే దాని యూజర్ నేమ్. SQL సర్వర్కి యూజర్ నేమ్ డిఫాల్ట్గా వచ్చి రూట్ అనమాట. అలాగే మీరు SQL సర్వర్కి పాస్వర్డ్ ఏమి ఇస్తారో ఆ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయాలి. నేను డిఫాల్ట్గా పాస్వర్డ్ అని ఇచ్చాను కాబట్టి పాస్వర్డ్ అని రాస్తున్నాను. లోకల్ హోస్ట్ ఇవన్నీ యాజ్ తీసుకుంటాయి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి దీన్ని ఇప్పుడు రీనేమ్ చేయాలన్నమాట. మనం ఇక్కడ శాంపిల్ అని ఉంది కదా, శాంపిల్ వరకు తీసేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు మన సైట్కి వెళ్దాం. లోకల్ హోస్ట్ / మన ఫోల్డర్ నేమ్ ట్రిక్స్ లెర్నింగ్ ఇలా ఇచ్చారంటే ఇప్పుడు మన ఫోల్డర్ ఓపెన్ అవుతుంది అన్నమాట. చూసారా, ఇన్స్టాలేషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మామూలుగా ఎలా అయితే ముందుగా ఇంకొక వర్డ్ ప్రెస్ సైట్ ఇన్స్టాల్ చేసామో అలాగే సేమ్ మీ సైట్ నేమ్, యూజర్ నేమ్ అలాగే దానికి పాస్వర్డ్ ఇచ్చి ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ అని క్లిక్ చేస్తే మనకి సైట్ ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట. ఇలా మనం ఎన్ని వర్డ్ ప్రెస్ సైట్లన్నా మనం ఈ లోకల్ హోస్ట్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు ఇక్కడ చూడండి మాధవ్ అనే ఒక సైట్ ఉంది, గోయాప్స్ తెలుగు అనే ఒక సైట్ ఉంది, ట్రిక్స్ లెర్నింగ్ అనే సైట్ కూడా ఇప్పుడు మనకి క్రియేట్ చేశాను అనమాట. ఇలా మనం ఎన్ని కావాలితే అన్ని సైట్ ఈ XAMPP సర్వర్లో ఇన్స్టాల్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.